తెలంగాణ సచివాలయంలో నిర్వహించిన కేబినెట్ భేటీ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 3.5 గంటలకు పైగా కొనసాగిన ఈ మంత్రివర్గ సమావేశంలో పలు అంశాలపై చర్చించి వాటికి ఆమోదం తెలిపారు. ప్రధానంగా జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా జరపాలని మంత్రివర్గం నిర్ణయించింది. కార్యక్రమానికి సోనియా గాంధీని ఆహ్వానించాలని నిర్ణయం తీసుకుంది. ఇక సన్నవడ్లకు 500 రూపాయల బోనస్కు ఆమోదం తెలిపింది. అలాగే ధాన్యం సేకరణ బాధ్యతలు కూడా జిల్లా కలెక్టర్లకు అప్పగించారు. రైతులకు నష్టం జరగకుండా చివరి గింజ వరకు కూడా కొనుగోలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. ఈ మేరకు కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాకు తెలిపారు. సిఈసి అనుమతి తీసుకున్నాకే కేబినెట్ సమావేశం నిర్వహించామని మంత్రులు తెలిపారు. తడిసిన ధాన్యం మద్దతు ధరకే కొనుగోలు చేయాలని నిర్ణయించామని, ధాన్యానికి ఎంఎస్పీ ధర కంటే ₹1 కూడా తగ్గించేది లేదని స్పష్టం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం అడిగిన దానికి ఎమ్మటే ఇవ్వకుండా కొద్దిగా లేటుగానైనా పర్మిషన్ ఇచ్చిన తర్వాత సుదీర్ఘంగా కేబినెట్లో చర్చించడం జరిగింది. మొదటిది ఏదైతే యాసంగిలో తెలంగాణ రాష్ట్రంలో పండించిన ధాన్యం విషయంలో సుమారు ఇప్పటి వరకు 36 లక్షల మెట్రిక్ టన్నులు సివిల్ సప్లై డిపార్ట్మెంట్ సేకరించడం జరిగింది. ఈ సేకరించిన ధాన్యానికి 3 రోజుల లోపే ప్రతి రైతన్నకు గతంలో ఎన్నడూ లేని విధంగా వారి డబ్బులు వారి అకౌంట్లో వేయటం జరిగింది. అంతేకాదు అన్న ప్రకారం ఇవ్వటమే కాకుండా ఎక్కడైతే పంట దేశంలో ఏ స్టేట్ గవర్నమెంట్ కూడా ఈ సివిల్ సప్లై ద్వారా ఇంత అడ్వాన్స్గా ధాన్యాన్ని సేకరించిన సందర్భం లేదు. గడిచిన 10 సంవత్సరాల్లో కూడా గత ప్రభుత్వంలో ఇంత అడ్వాన్స్గా పండిన పంటని ప్రభుత్వం సేకరించిన సందర్భాలు లేదు. ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, రైతుల ప్రభుత్వమైన ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ధాన్యాన్ని సేకరించడమే కాకుండా ధాన్యం తీసుకున్న దానికి 3 రోజుల్లోపే పేమెంట్ ఇచ్చారన్నది యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతన్నలు. ఇక మంత్రివర్గంలో మేడిగడ్డపై ఎన్డీఎస్ఏ ఇచ్చిన మధ్యంతర నివేదికపైన చర్చించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. కాళేశ్వరం విషయంలో ఎన్డీఎస్ఏ సూచనలకు అనుగుణంగా వ్యవహరిస్తామని చెప్పారు. మేడిగడ్డకు మరమ్మతులు చేస్తే సరి అవుతుందన్న గ్యారంటీ లేదని, నీరు నిల్వ చేసే పరిస్థితి కూడా లేదని ఎన్డీఎస్ఏ కమిటీ చెప్పిందన్నారు. అందుకే తాత్కాలికంగా ఏమైనా ఏర్పాటు చేసినా సరే రైతులకు నీరు ఇవ్వాలని భావిస్తున్నామని పేర్కొన్నారు పొంగులేటి. పరిస్థితి నుంచి రైతులకు అండగా ఉన్న యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు కూడా సోనియా గాంధీ గారి నాయకత్వం 70,000 కోట్ల రుణాలు 20 ఏళ్ల కింద, అంటే ఇవాళ 7 లక్షల కోట్లతో సమానం. అలాంటి రైతు ప్రభుత్వం మాది. ఇవాళ రైతుల గురించి ఎవరైనా నాటకాలు ఇచ్చినా మా శ్రీనివాసరావు చెప్పినట్టు ఇప్పుడే మా జిల్లాలో చూసుకున్న నల్గొండలో 99.9% అయిపోయింది ధాన్యం. 3వ రోజే అకౌంట్లో డబ్బులు వేసాం. కాకపోతే భువనగిరి కొన్ని ప్రాంతాలలో, ఉత్తర తెలంగాణ కొన్ని ప్రాంతాలు